కాబట్టి మీరనేదంటే కౌంట్ తగ్గడం మాత్రమే కాదు, హ్మ్. క్వాలిటీ కూడా తగ్గుతుంది క్వాలిటీ రాను కూడా రాను. తగ్గుతుంది. ఓహో! అది తగ్గుతుంది. చాలా గమనించుకోవాల్సిన విషయం. అంటే ఆడవాళ్ళది, మగవాళ్ళది ఎంత వుమెన్ ఎంపవర్‌మెంట్ వచ్చినా బయాలజీ ఈస్ డిఫరెంట్. వి కెనాట్ గో అగెయిన్స్ట్ నేచర్. నేచర్ అగెయిన్స్ట్‌కి అయితే మనం వెళ్ళలేం. వెళ్ళలేం. కరెక్టే. సో మనకేంటి అంటే ఆడవాళ్ళకి మనకు దేవుడు అలా ఇచ్చాడు. మనం ఏం చేయలేం దానికి కూడా. మన రీప్రొడక్టివ్ స్పాన్ అనేది నారోగా ఉంటుంది. మగవాళ్ళలాగా కాదు. వాళ్ళకి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి 80, 85 వరకు కూడా స్పెర్మ్స్ వస్తూనే ఉంటాయి. అంటే క్వాలిటీ స్పర్మ్స్. క్వాలిటీ అనేది 45 తర్వాత కొంచెం డ్రాప్ స్టార్ట్ అవుతుంది. అవుతుంది. ఇంపాక్ట్ ఓహ్! పడ్డం అనేది. ఓకే. బట్ అంటిల్ 45 దే ఆర్ వెరీ దే క్వాలిటీ కెన్ బి బానే ఫాదర్స్. ఉంటుంది. బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటివి ఏమీ లేకపోతే, హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకపోతే 45 తర్వాత కూడా బానే ఉంటుంది. రైట్. కానీ ఆడవాళ్ళకి మెచ్యూర్ అయిన తర్వాత నుంచి మెనోపాజ్‌కి ఒక 10 ఇయర్స్ ముందు వరకు. అంటే ఒక పర్టిక్యులర్ ఫీమేల్ 50 ఇయర్స్‌కి మెనోపాజ్ వస్తుంది అంటే 40 ఇయర్స్ నుంచి కన్సీవ్ అవ్వడం కష్టం. అవును. అంతే కదా! అంటే మెచ్యూర్ అయ్యేది అరౌండ్ 12, 13 ఇయర్స్‌కి మెచ్యూర్ అయితే సో 13 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఆ టైం పీరియడే వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అనంటే మనము పుట్టటమే ఇన్ని ఎగ్స్ తోటి పుడతాం. ఒక లిమిటెడ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్‌తో పుడతాం. అవి ఎవ్రీ డే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ చనిపోతూ ఉంటాయి. హుహు. మెచ్యూర్ అయ్యేంత వరకు. మెచ్యూర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యే ఒక ఎగ్‌తో పాటు మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ చనిపోతూ ఉంటాయి. హుహుహుహు. ఎప్పుడైతే ఎగ్స్ అన్నీ అయిపోతాయో అప్పుడు మెనోపాజ్ వస్తుంది. రైట్. సో మనం ఒకవేళ ఒక పర్టిక్యులర్ వుమెన్ 35 ఇయర్ ఓల్డ్ ఉంది అని అంటే ఆ మంత్ తనకి రిలీజ్ అయ్యే ఎగ్ ఏజ్ 35 ఇయర్స్. హ్మ్. సో 35 ఇయర్స్ తను ఎలాంటి ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయింది, తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఈ మిగతా లైఫ్ స్టైల్ అది ఎలా ఉంది, ఇవన్నిటి బట్టి ఆ ఎగ్ క్వాలిటీ ఉంటుంది. రైట్. సో 35 ఇయర్స్ ఏజ్ ఇంపాక్ట్ ప్లస్ ఈ 35 ఇయర్స్ నుంచి తను ఎక్స్పోజ్ అయినవన్నిటి ఇంపాక్ట్ ఎగ్ మీద ఉంటుంది. మనం దాన్ని రివర్స్ చేయలేం.